పాల్గొంటున్నారు. ముఖ్యంగా నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో అబద్ధాలతో ప్రజలను మరిపియాలని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు అని ఒక అబద్ధ ప్రచారంతో ప్రజల ముందుకు మళ్ళొకసారి వస్తుంది. 2 సంవత్సరాల కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ఆడి రైతులను, మహిళలను, యువకులను, పెద్దలందరినీ ఆశ చూపించి ప్రభుత్వంలోకి వచ్చినాక ఒకటే నెలకు 7వ తారీఖు 12వ నెల 2023 నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి ఒక్క నెలకు తిరగకముందే 6/1/2024 నాడు ప్రజాపాలన పేరుతో ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వార్డులలో మీటింగులు పెట్టారు. ఆ మీటింగులు పెట్టి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని అప్లికేషన్లు, పింఛన్ లేని వాళ్ళకి పింఛన్ ఇస్తామని అప్లికేషను, పింఛన్ ఉన్న 2000 ఉన్న వాళ్ళకు 4000 ఇస్తామని అప్లికేషను, మహిళలకు 2500 ఇస్తామని అప్లికేషను, కరెంటు 200 యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తామని అప్లికేషను, వేలాది అప్లికేషన్లు స్వీకరించారు. ఎప్పుడు? 6/1/2024 నాడు. స్వీకరించి ఇయ్యలటి వరకు దిక్కు లేదు. ఇల్లు ఇయ్యలేదు, 2000 4000 చేయలేదు, 4000 పెన్షన్ 6000 చేయలేదు, ఒక్క వ్యక్తికి ఇల్లు కట్టియలేదు, మహిళలకు ఇస్తా అన్న 2500 రూపాయలు ఇవ్వలేదు, రైతులకు ఒప్పుకున్న రైతు భరోసా లేదు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని ఉద్యోగాలు లేవు. అన్నీ మోసం చేసిండు 2 ఏళ్ళే. ఇక ప్రజలు తిరగబడతారు. ప్రజలు కాంగ్రెస్ నాయకుల మీద దాడులు చేస్తారని భావించి ఎటువంటి స్టఫే లేని మళ్ళా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులు పెట్టారు. ఏంటిది దీని ఉద్దేశం? ఏదన్నా కార్యక్రమం చేసే ముందు దానికి ఒక గైడ్ లైను తయారు చేసుకోవాలి. ఈ ప్రజాపాలన, ఈ ప్రగతి ప్రణాళిక 99 రోజులు ప్రజలను వాళ్ళు ఇచ్చిన హామీలను, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలను మరిపించడానికి మాత్రమే ఇది మళ్ళీ తెర మీదకి తెచ్చిండు. ఇది డైవర్షన్ పాలిటిక్స్ మళ్ళీ స్టార్ట్ చేసిండు రేవంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కరీంనగర్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ? 2 ఏళ్ల కింద అబద్ధాలు ఆడిన మాట వాస్తవమే. మేము ఒక్కటి కూడా 2 ఏళ్ళలో తీర్చలేదు. మళ్ళా మా ముఖ్యమంత్రి ప్రజలను ఎక్కడైతే ఊర్లలోకి వస్తే మళ్ళా తింపి పంపుతారో అది కాకుండా మళ్ళీ మీ ముందుకి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద వస్తున్నాము అని కాంగ్రెస్ నాయకులు భయపడుతుర్రు. అందుకే ఈ కరీంనగర్ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని అంటున్నా. ఏ ముఖం పెట్టుకొని వస్తుర్రు? ఈ కరీంనగర్ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పక్షాన ఒకటి కోరుతున్నాం. ఏదైతే 6/1/2024 నుంచి వారం రోజులు ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి అప్లికేషన్ తీసుకొని ఒక్క అప్లికేషన్ కూడా పరిష్కరించలేదో, మరి ఇలా ప్రజాపాలన పేరు మీద, ప్రగతి ప్రణాళిక పేరు మీద మీ ముందుకు వస్తే అధికారులను, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీయండి. మీరు 2 సంవత్సరాల కింద చెప్పిన హామీలు, మా అప్లికేషను చెత్తపుట్టలేసిర్రు, మళ్ళా చేంజ్ చేస్తారా అని నిలదీయండి. మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా, అధికారులు ఎవరు వచ్చినా నిలదీయండి. నిలదీయకపోతే మర్చిపోతున్నారు. మళ్ళా 2 సంవత్సరాలు అయింది. మేము మహిళలకు 2500 ఇవ్వకుండా ఏం చేయలే. మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల ఓట్లు దొబ్బినాం. అవి ఏకుండా ఏం కాలే.
మరి ఇలా 2000 4000 పింఛన్ చేయకుండా ఏం కాలే. రైతు భరోసా 3 ఇన్స్టాల్మెంట్ వేయకున్నా రైతులు ఏం చేయలేదని వాళ్ళు ధీమాగా ఉన్నారు. దయచేసి నగర ప్రజలు కానీ కరీంనగర్ జిల్లా ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతున్నాం, మీ పక్షాన మేము కొట్లాడతాం. మీరు నిలదీయాలి అధికారులను. కాంగ్రెస్ ప్రజాపతులను తింపి తిరిగి ఊరు బయటకు వెళ్ళగొట్టే వరకు ఈ ఊర్లన్నీ ఒక్కటి కావాలి. లేకపోతే ఏం కాదని మళ్ళీ అబద్ధాలు చెప్తారు. దేంతో ముందుకు అత్తూరో లేదు. నిన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చి మీటింగ్ పెట్టిండ్రు. మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా 3 అటెండ్ అయ్యారు. మా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తెల్లగుట్లే చూస్తురు. అటెండ్ అయిన ఇన్ఛార్జ్ మంత్రి అధికారుల మీద రుద్దెత్తురు. అధికారులు వాడలలో ఏం చేసుడు, ఇంతకుముందు హామీ ఇచ్చినాం, ప్రజలు తిరగబడుతుర్రు, నిలదీస్తుర్రు అని నిన్నటి సందే స్టార్ట్ అయింది అన్ని వాడలలో, అన్ని ఊర్లలో. ఇంకా కూడా ఐక్యతతో పోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను తెరవాలంటే కరీంనగర్ నుంచెల్లే స్టార్ట్ కావాలి. ఎట్లయితే తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసి తెలంగాణ తెచ్చుకునేందుకు కీలక భూమి పోషించిందో కరీంనగర్ నగరం, ఇక్కడి నుంచేలే కాంగ్రెస్ పార్టీ పతనం కొరకు కూడా కరీంనగర్ నుంచేలే స్టార్ట్ కావాలి. మరి నిన్నైంది అలా ఆశపడ్డారు. ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మరి 2000 4000 చెప్తారు కావచ్చు, ఆ ప్రొసీడింగ్ ఇస్తారు కావచ్చు అని, లేకపోతే 4000 వికలాంగులై 6000 ఇస్తారు కావచ్చు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇస్తారు కావచ్చు, పెన్షన్ లేని వాళ్ళకి కొత్త పెన్షన్ ఇస్తారు కావచ్చు, రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు కావచ్చు, ఉద్యోగుల ప్రకటన వస్తుంది కావచ్చు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తారు కావచ్చు, మహిళలందరికీ అర్హులైన మహిళలందరికీ 2500 రూపాయల ప్రొసీడింగ్ ఇస్తారు కావచ్చు. ఇవి ఆశపడుతుర్రు. కానీ నిన్నటి మీటింగ్లో అయితే ఏంటిదట, ఏం లేదు. అంటే మీటింగ్ పెట్టాలి, అధికారులు రావాలి, ఓ ప్రజాపతి రావాలి, దీం మళ్ళీ అబద్ధాలు చెప్పాలి, పోవాలి. అందుకే ప్రజలు నిలదీయండి. బోకస్ ఇది 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనేది బోకస్ కార్యక్రమం. ప్రజలను డైవర్ట్ చేసేందుకు పెట్టిన కాంగ్రెస్ ఎత్తుగడ. కాంగ్రెస్ ప్రజల దృష్టి మలిచేందుకు పెట్టింది. రండి మీరు, అవి ప్రొసీడింగ్లు తీసుకొని రండి, ఈ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. 18 ఏళ్ళ నుంచి 65 ఏళ్ళ ఉన్న మహిళలందరికీ 2500 ఇస్తా అన్నారు అరువులకు. తీసుకొని రాది ప్రొసీడింగ్. మహిళలు పెద్ద ఎత్తున ఈ మీటింగ్కి అటెండ్ అవుతారు. 2000 4000 చెప్తా అన్నారు వృద్ధులకు. తీసుకొని రాది ప్రొసీడింగ్లు. పెద్ద ఎత్తున ప్రజలు మీకు స్వాగతం పలుకుతారు. ఇలా ఓ ఆశ పెట్టిడు. మేము బీఆర్ఎస్ పక్షాన కూడా కోర్టును ఆశ్రయిద్దామని అనుకుంటున్నాం. మేము ఏంటిదని ఎన్నో హామీలు మీ మేనిఫెస్టోలో పెట్టిర్రు. 2 ఏళ్ళ బీసీ రిజర్వేషన్ అమలు కాలే. మా ఉద్యమకారులను కూడా మోసం చేశారు. బీఆర్ఎస్ ఉద్యమకారులను ఏమన్నారు, ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తెలంగాణ ఉద్యమకారులను 250 గజాల దాగిస్తా అన్నారు, పెన్షన్ ఇస్తా అన్నారు. మా ఉద్యమకారులను కూడా మోసం చేశారు. మా ఉద్యమకారులు కూడా ఇలా తిరగబడతారు మళ్ళీ ఒకసారి. ఈ విధంగా ప్రతి